प्रत्यंगिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। मोक्षं भक्षज्वालाजिह्वे करालभद्रे करालदंशे प्रत्यंगिरे चं ह्रीं ॐ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా నమస్కారాలండి. ఈరోజు వీడియోలో దశమహావిద్యల్లో రెండవ విద్య, అతి శక్తివంతమైన విద్య తారాదేవి గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను బాబు. అయితే ఈ వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా, నాకు కుదరలేదు. చాలామంది అడిగారు, గురువుగారు తారాదేవి గురించి ఒక వీడియో చేయండి గురువుగారు అని. అయితే ఇప్పుడు కుదిరింది అనమాట చేయడానికి. అంటే దశమహావిద్యలో ఒక్కొక్క దేవత గురించి మనం చెప్పుకెళ్తున్నాం కాబట్టి ఈరోజు తారాదేవి గురించి మీకు చెప్తాను బాబు. అయితే అతి శక్తివంతమైన కాళికాదేవికి ఎంత ఆ విద్యలో కాళికాదేవికి సరిసమానమైన విద్యలు అనమాట. అంత శక్తి ఉంటుంది ఈ తారాదేవికి కూడా. నీలవర్ణంతో ఉంటారు తారాదేవి. ఒక చేతిలో అమ్మవారి ఖడ్గాన్ని, ఒక చేతిలో తామర పువ్వుని, ఒక చేతిలో కత్తెరని, ఒక చేతిలో రక్త పాత్రని పట్టుకొని ఉంటారు. నీల రంగులో ఉంటారు అమ్మవారు. పులి చర్మాన్ని కట్టుకొని ఉంటారు బాబు. కాళికాదేవికి అయితే చేతులు ఉంటాయి, చేతులు కట్టుకొని ఉంటారు. ఈవిడేమో పులి చర్మాన్ని కట్టుకొని ఉంటారు. ముండమాల అంటే కపాలమాల వేసుకొని మెల్ల అమ్మవారి దర్శనం ఇస్తారు. ఈ తారాదేవి ఈ విద్య చేయాలన్నా చాలా ధైర్యం గల వల్ల ఈ విద్య చేయగలుగుతారు. తారా విద్య ఒకటి కాళికాదేవి చేయొచ్చు, కానీ తారాదేవిది కొంచెం కష్టం. ఈ తారాదేవి విద్య, ఈ తారాదేవిని మూడు రకాలుగా విభజిస్తారు అన్నమాట. స్వర్ణకాళి, స్వర్ణతార, శ్మశాన తార, నీల సరస్వతి అనే మూడు రకాలుగా ఈ అమ్మవారిని మూడు రకాలుగా కొలుచుకుంటారు. అంటే ఉపాసన పద్ధతిలో కొలుచుకుంటారు అన్నమాట. ఈ అమ్మవారి విద్య చేసేటప్పుడు ఏంటంటే, స్వర్ణకాళి విద్య చేసేటప్పుడు ఆ విద్య ఎవరైతే ఆ మంత్రాన్ని సిద్ధి పొంది అమ్మవారిని ఆ యొక్క వశం చేసుకుంటారో వాళ్ళకి అమ్మవారు స్వర్ణాన్ని ఇస్తారని, రోజు స్వర్ణాన్ని ఇస్తారు. స్వర్ణకాళికి ఉన్న గొప్పదనం అది బాబు. తర్వాత నీల సరస్వతి, ఈ విద్య నేర్చుకున్న వాళ్ళకి అద్భుతమైన వాక్కుని ఇస్తారు అమ్మవారు, జ్ఞానాన్ని ఇస్తారు అన్నమాట. నీల సరస్వతి అంటారు, తారాదేవి నీల సరస్వతి అని కూడా అంటారు. అద్భుతమైన జ్ఞానాన్ని, తెలివితేటలని, వశీకరణ శక్తిని ఇస్తారన్నమాట నీల సరస్వతి. అయితే శ్మశాన తార, ఈ అమ్మవారిని కొలిచే వారికి అతి తాంత్రిక విద్యల్లో ఆరితేరిపోతారు. చాలా అద్భుతమైన తాంత్రిక విద్యల దగ్గర ఉంటాయి, వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు. అయితే తారాదేవి ఎలా ఆవిర్భవించారంటే, ఇప్పుడు మన సముద్రాన్ని చిలికినప్పుడు విషవాయువు వచ్చినప్పుడు పరమేశ్వరుడు దాన్ని సేవించాడని మనకు తెలుసు కదా బాబు పురాణాల్లో. అలా సేవించినప్పుడు ఆయన కంఠం దగ్గర ఉన్న హాలాహలాన్ని, విషాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నప్పుడు అమ్మవారు కాళికా స్వరూపంలో నుంచి తారాదేవి ఉద్భవించి ఆ పరమేశ్వరుడికే చనుబాలు ఇచ్చిందని చెప్పి, చనుబాలు ఇవ్వడానికి ఉద్భవించిందని చెప్తారు తారాదేవి. అలా అమ్మవారు ఆవిర్భావం జరిగిందన్నమాట. అయితే ఈ విద్యను చెప్పే కదా స్వర్ణతారాన్ని చేసుకున్న, ఆ మంత్రాన్ని చేసుకున్న వాళ్ళకి అమ్మవారు స్వర్ణాన్ని ఇస్తారన్నమాట. అది కేవలం చెప్తారు. ఇప్పుడు మరి పిచ్చి కోసం లేకపోతే మనం ఎవరైనా చెప్పలేదు, ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు, నేర్చుకుంటూ ఇస్తారు. అంటే అమ్మవారు డైరెక్ట్గా ఎవరు ఏదో రూపంలో వస్తాయి. తర్వాత నీల సరస్వతి అనే విద్య అనమాట. నీల సరస్వతి విద్య చేసుకుంటే వాళ్ళకి అద్భుతమైన జ్ఞానాన్ని, ఇవన్నీ దక్షిణాచారంలో చేసుకున్నాయి. ఒక శ్మశాన తారే వామాచారంలో చేస్తారు. ఇది చాలా పవర్ఫుల్ అనమాట. ఇది చాలా శక్తివంతమైన విద్య. ఇది నేర్చుకోవడం కష్టం, శ్మశానంలో చేయాలి ఈ సాధన. లేకపోతే ఒక ఏకాంతమైన గదిలో చేసుకుంటాం. శ్మశానానికి వెళ్ళి బలి పెట్టాల్సి వస్తుంది. ఈ శ్మశాన తార నేర్చుకున్న వాళ్ళ దగ్గర చాలా తాంత్రిక విద్యలు ఉంటాయి. వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా చేయొచ్చు ఈ విద్య వచ్చేటప్పుడు. ఒక వ్యాపారం బాగా జరుగుతుంది అతనికి, ఎవరి మాట వినట్లే, కళ్ళు నెత్తినేకి వచ్చినాయి అనుకోండి,
ఒక దెబ్బకి ఈ మంత్రంతో వీళ్ళైతే ఆడు ఒక్క దెబ్బకి వాడి మా షాపు వ్యాపారాన్ని మొత్తం ఒక రోజులో పడేస్తాడు. వాళ్ళ దగ్గర ఉంటే తాంత్రికం పనిచేసేదే తారాదేవి. తార అంటే ప్రకాశించినది అనమాట. ప్రకాశవంతంగా వెలిగేదాన్ని తార అంటారు, అంటే నక్షత్రాలు. అలా అమ్మవారు చాలా ప్రకాశవంతంగా చక్కగా దేదీప్యమన్యంగా వెలుగుతారు. ఈ శ్మశాన తార నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఎక్కువ నేర్చుకునేది ఆసక్తిగా శ్మశాన తార నేర్చుకుంటారు. తాంత్రిక విద్యలు అనమాట. చాలా వశీకరణాలకి ఉపయోగపడతాయి. తర్వాత ఒక ప్రయోగాలకి చెప్పే కదా బాబు. ఒక షాప్ బాగా నడుస్తుంది, బాగా గర్వం ఎక్కింది అనుకో, ఏం లేదు, నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇది తారా విద్యలోదే. ఒక శవం దహన సంస్కారాలు జరిగేటప్పుడు శవం కాలుతుంది అనుకోండి. ఒక స్త్రీ శరీరం కాలేటప్పుడు, దహనం జరిగేటప్పుడు, అంటే ఆ స్త్రీకి ఒక 35 సంవత్సరాల లోపే ఉండాలి. అప్పుడు ఒక నల్ల రాయిని తీసుకెళ్ళాలి. నల్ల రాయిని తీసుకెళ్ళి ఆ శవ చితికారేటప్పుడు ఆమె తల కపాలం కింద పెట్టాలి. పైనుంచి చమురు పడాలన్నమాట రాయి మీద. కాలుతూ ఉంటే పడతా ఉంటుంది, అది మనకు కనిపించదు. అలా పెట్టి వచ్చేయాలి. వచ్చి తర్వాత చితి మొత్తం పూర్తిగా దాని సంస్కారాలు అయిపోయినాక ఇలా ఆ రాయిని తెచ్చుకోవాలి. ఆ రాయిని తెచ్చుకున్నాక ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం ఇప్పుడు నేను చెప్పను బాబు, ఈ తంతు మాత్రం మీకు అవగాహన కోసం చెప్తున్నా, ఇలా ఉన్నాయని. ఈ తారా విద్య అంత గొప్పదని చెప్తున్నా. అప్పుడు ఆ రాయిని తీసుకొచ్చి ఇంటికి తీసుకురాకూడదు. ఎక్కడైతే తారాపవాసం చేస్తున్నారో అక్కడ తీసుకెళ్ళి దానికి రక్త తర్పణాలు ఉంటాయి. ఆ మంత్రంతో 108 తర్పణాలు ఇచ్చి, ఎవరైతే షాపు బాగా జరిగిందని గర్వంతో ఉంటే వాడి షాపులో కానీ పెడితే వాడికి అయిపోయింది చరిత్ర. రెండో రోజు నుంచి అక్కడ షాపు ఉండదో ఏముండదు, మొత్తం పడిపోతుంది. ఇది నిజం, ఇది వాస్తవం. చాలా అద్భుతమైన, అసలు శక్తివంతమైన ప్రయోగం ఇది. తారాదేవికి అంతంత ప్రయోగంగా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి తారాదేవి ప్రయోగాలు. అలా ఈ తారాదేవిని చక్కగా శ్మశాన తారాన్ని చేసుకోవచ్చు, స్వర్ణ తారాన్ని చేసుకోవచ్చు, నీల సరస్వతి తారాన్ని కూడా చేసుకోవచ్చు. ఎవరికి నచ్చిన వాళ్ళు ఈ తారా ఉపాసన చేసుకుంటారు. ఈ తారా మహావిద్యని ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మా ఉపదేశం తీసుకొని చేసుకోవచ్చు. ఈ చివరి మంత్రం వచ్చింది బాబు, వీడియో చివరి చూడండి. కామెంట్లు పెడుతున్నారు, మంత్రం కనబడట్లేదు, చీటింగ్ చేస్తున్నారు. చీటింగ్ ఎందుకు చేస్తాం బాబు? చివరిలో చూడండి, వీడియో మొత్తం చూడండి. చూస్తే అవగాహన కోసం మేము ఫస్ట్లో వచ్చే చూడండి, చివరిలో కూడా చూడండి. ఫస్ట్లో కూడా ఏం చెప్పాము, అది కూడా ఈ అమ్మవారికి చైత్రమాసం శుక్లపక్ష నవమి ప్రీతిపాత్రమైన రోజు బాబు. ఆ రోజులో చేసుకుంటారు ఈ అమ్మవారిని. ఎక్కువ ఈ మంత్రాన్ని శ్రీరామనవమి రోజు ఎక్కువ మంది తీసుకుంటారు. అంటే ఆ రోజు చాలా విశిష్టమైనది అనమాట ఈ అమ్మవారికి. పూర్వం ఈ విద్యని వశిష్ఠులు వారు కూడా చేశారని పురాణాలు మనకు చెప్తాయి. ఆయన చాలా చక్కగా ఈ తారా విద్య చేశారని కొన్ని పురాణాల్లో ఉంటాయి. అయితే ఈ విద్య గురించి మీకు బాబు, నేను ఇందులో మీరు ఎలా చేయాలనేది చెప్పడానికి అవ్వలేదు. ఎవరైనా నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నారో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, అప్పుడు తప్పకుండా నేను విరిగేదాన్ని చెప్తాను. ఈ తారా విద్య వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి, అలాగే కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. ఇది నేర్చుకునేటప్పుడు కూడా కొన్ని కష్టాలు ఉంటాయి. అది కష్టపడి నేర్చుకోవచ్చు, ఎవరైనా సరే సాధించలేనిది ఏముంది, నేర్చుకోవచ్చు. మరొక మంచి వీడియోకి మిమ్మల్ని కలుసుకుంటాను బాబు. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. చూడండి బాబు, ఈ మంత్రాన్ని సాత్విక పద్ధతిలో దక్షిణాచారంలో చేసుకోవచ్చు. చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఓం హ్రీం త్రీం తారే హూం ఫట్ స్వాహ. ఓం హ్రీం త్రీం తారే హూం ఫట్ స్వాహ అని ఈ మంత్రాన్ని దక్షిణాచారంలో మామూలుగా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు బాబు.